అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెల్లారితే ఓ యువకుడు పెళ్లి బంధంలో అడుగు పెట్టబోతున్నాడు. ఇంట్లో పెళ్లి పనులు జోరుగా జరుగుతున్నాయి. బంధువులు రావటం కూడా మొదలైంది. ఇంట్లో పెళ్లి సందడి కనిపిస్తోంది. అంతా ఆనందంగా పెళ్లి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇంతలో ఆ యువకుడు చేసిన పనితో కుటుంబ సభ్యులందరూ కూడా శోకంలో మునిగిపోయారు. మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలో ఎక్కాల్సిన ఆ యువకుడు తీసుకున్న నిర్ణయం పెళ్లింట విషాదాన్ని నింపింది. నిజామాబాద్ జిల్లాలో జరిగింది. పెళ్లి జరగాల్సిన ఇంట్లో ప్రస్తుతం అతని చావుతో తీవ్ర విషాదం నెలకొంది. నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలం మంగళపాడు గ్రామానికి చెందిన ప్రతాప్ గౌడ్ పెళ్లి నిశ్చయమైంది. గురువారం రోజు అతడి వివాహం జరగాలి. కానీ ఏదో విషయంలో కుటుంబంతో గొడవలు జరిగాయి. అది చిలికి గాలివానిగా మారినట్టు గొడవలు చాలా పెద్దగా మారిపోయిన పరిస్థితి. కుటుంబ తగాదాలతో ప్రతాప్ గౌడ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకోవాల్సినటువంటి ప్రతాప్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. టానా కలాన్ శివారులో చెట్టుకి ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఆ మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఆ యువకుడు చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు నిజంగా వాళ్ళకి చాలా బాధ ఉంటుంది. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంత దారుణంగా తనువు చాలించినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత దారుణమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? అలాంటి కఠిన నిర్ణయం తీసుకుని చాలా సరదాగా సంతోషంగా పెళ్లి బాజాలు మోగాల్సిన చోట ఇంత శోకాన్ని ఎందుకు మిగిల్చావు అని చెప్పి గుండెలు బాదుకుంటూ ఆ కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు. గొడవలు జరుగుతాయి, తగులు జరుగుతాయి, పెద్దవాళ్ళు 4 మాటలు అంటారు. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవాలా? ఈ విధంగా వదిలేసి వెళ్ళిపోవాలా మమ్మల్ని అంటూ అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఆ ఇంటిల్లిపాది ఇప్పుడు అతని చావుతో, అతను తీసుకున్న నిర్ణయంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. పెళ్లితో కళకళలాడాల్సినటువంటి ఇల్లు, బంధువులు సంతోషాలతో మారుమోగాల్సినటువంటి ఆ ఇల్లు పూర్తిగా రోదనలతో నిండిపోయింది. చూడండి, క్షణికావేశంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎలాంటి విషాదకరంగా ఎంతోమందిని విషాదంలో ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక క్షణం ఆలోచించి ఉండాల్సింది. అరే, నేను ఏదన్నా ఒక తప్పు మాట్లాడినా, ఒక తప్పు చేసినా పెద్దవాళ్ళు, ఇంట్లో వాళ్ళు, మన కుటుంబ సభ్యులే కదా అనేది. మనలో ఒక మాట అనే హక్కు వాళ్ళకే ఉంటుంది కదా. మనల్ని కని పెంచి పోషించినటువంటి ఆ తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి ఆ హక్కు ఉండదా? నన్ను అనకపోతే ఇంకెవరిని అంటారు? తప్పు చేసిన నన్ను సరిచేయాల్సింది వాళ్ళే కదా. సరే, నేను తప్పు చేయలేదు, నిజం ఇదే అని చెప్పి భవిష్యత్తులో తెలుస్తుంది కదా. అరే, అనవసరంగా వాడిని ఆ మాట అన్నారని చెప్పి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకునే పరిస్థితి ఉంటుంది కదా. ఇవేమీ ఆలోచన చేయకుండా క్షణికావేశంలో పాపం ఇతన్ని చేసుకోబోయే అమ్మాయి కూడా ఎంత బాధపడి ఉంటుంది. రోజుల్లో ఉంది, 2 రోజుల్లో ఉంది పెళ్ళి. ఇంత నిర్ణయం తీసుకుంటే ఆమె వల్ల, ఆమెతో పెళ్ళి నిశ్చయం అవ్వటం వల్ల ఈ విధంగా జరిగిందేమో అని చెప్పి ఇలాంటి సెంటిమెంట్తో చాలామంది సూటిపోటి మాటలు అనే జనం కూడా ఉన్నారు ఈ లోకంలో. ఆమె ఎంతో భవిష్యత్తు ఊహించుకుంది నీతో. ఎన్నో కలలుగానే ఉంటుంది, నా జీవితం ఇంత అందంగా ఉండాలని చెప్పి. సో పెళ్ళి కాకముందే జరిగింది కాబట్టి ఇది కొంతలో కొంత ఆమెకు ఉపశమనం. కానీ ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు, బలహీన క్షణాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కుటుంబాలని ఏ విధంగా శోకానికి గురి చేస్తాయి, ఏ విధంగా విషాదంలోకి నెట్టేస్తుంది అన్నది కూడా అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా యువకులు చాలామంది ఇలాంటి క్షణికావేశానికి లోనై తమ జీవితాలని కోల్పోతున్నారు. ఆత్మహత్య చేసుకోవటం అనేది చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద నేరంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబం ఎంత రోధిస్తుంది, ఎంత బాధపడుతుంది. ఇప్పుడు పెళ్లి పెట్టుకుని, పెళ్ళి ఉన్నటువంటి సంతోషంగా బాజాలు మోగాల్సిన ఇంట్లో ఈ విధంగా విషాదాన్ని తీసుకురావటం అనేది చాలా బాధాకరం. ఆ కుటుంబ సభ్యులు ఒకవైపు అతన్ని, వాళ్ళ బాధ చాలా ఇదిగా ఉందండి, చాలా అంటే చాలా బాధగా రోధిస్తూ ఉన్నారు. మొత్తం అతని బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకు చేసేవరా ఈ పాడు పని అని.